మూడవ శ్లోకం జ్ఞానము అజ్ఞానము. ఇప్పుడు ఈ శ్లోకాన్ని చూద్దాం, చూడండి. జ్ఞానాజ్ఞానే పదార్థౌ ద్వౌ ఆత్మనో ముక్తి బంధదౌ జ్ఞానాన్ముక్తిర్నిబంధౌ జ్ఞానాన్ముక్తిర్నిబంధోన్యాత్ ఇది వేదాంత దిండిమః. ఈ శ్లోకంలో జ్ఞానము అజ్ఞానము అనేటటువంటి రెండు పదార్థాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. గత శ్లోకంలో ఏం చెప్పారు? రెండవ శ్లోకంలో ఆత్మ అనాత్మ, నిత్యము అనిత్యము, ఇలాంటి రెండు పదార్థాలు ఉన్నాయి అని, ఆత్మ అనాత్మ వివేకము ఇది ఉండాలి అని చెప్పుకున్నాం మనం. ఇప్పుడు జ్ఞానాజ్ఞానే పదార్థౌ ద్వౌ ఆత్మను ముక్తి బంధదౌ. నీకు ముక్తి కావాలి అన్నా బంధం కావాలి అన్నప్పటికీ కూడా ఈ రెండే మనకున్నది, జ్ఞానము అజ్ఞానము. ఈ రెండింటిలోనే జ్ఞానం వల్ల ఏమో మోక్షం వస్తుంది, మరి అజ్ఞానం వల్ల ఏమొస్తుందండి? అజ్ఞానం వల్ల బంధం వస్తుంది. మనం మామూలుగా బంధ మోక్షాలు అని చెప్తూ ఉంటాం. ఈ బంధము మోక్షము ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అని అంటే, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది, అజ్ఞానం వల్ల బంధము అనేది వస్తుంది. ఇది జరిగేటటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ అసలు జ్ఞానము అంటే ఏమిటి, ఈ విషయాన్ని చూద్దాం. లోకంలో కంటికి కనిపించేదంతా కూడా, దృశ్యమానమైనటువంటి జగత్తంతా కూడా, ఇదంతా కూడా శాశ్వతమైనటువంటిది. సరే, ఇప్పుడు ఈ దృశ్యమానమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏ వస్తువు దేనికోసం ఉపయోగిస్తుంది, ఏ వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలి, ఎందుకు ఉపయోగిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకోవటాన్నే జ్ఞానము అని అంటారు. జ్ఞానము అంటే ఏది ఎందుకు ఉపయోగిస్తుంది, దేని యొక్క విషయం ఏమిటి, ఆ విషయం యొక్క పూర్వాపరాలని కూడా పూర్తిగా మనం తెలుసుకోవటం, మనకి తెలియటం, ఇదే జ్ఞానము అంటే. అయితే ఈ జ్ఞానము అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఏమిటి రెండు రకాలు? ఒకటి విషయ పరిజ్ఞానము, రెండోది పరాజ్ఞానము. విషయ పరిజ్ఞానం ఒకటి, పరాజ్ఞానం ఒకటి. విషయ పరిజ్ఞానము అంటే ఏమిటి? ఇక్కడ మన కంటికి కనిపించేటువంటి అనేకమైన వస్తువులు ఉన్నాయి కదా, అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ విషయాలని గురించినటువంటి జ్ఞానము అంటే, కంటికి కనిపించే వస్తువుల్లో ఏ వస్తువు ఎందుకు పనికొస్తుంది అనే విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి. ఏ వస్తువుని ఎలా వాడుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దీన్నే విషయ పరిజ్ఞానము అంటారు. మనకి తెలిసినటువంటి భాషలో కనుక మనం చెప్పాలి అంటే శాస్త్ర విజ్ఞానము, శాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానం, నిత్య జీవితంలో ఉపయోగించేది. మరి ఈ రకమైనటువంటి జ్ఞానం ఎందుకు ఉపయోగిస్తుందండి? చెప్పుకున్నాక ఇప్పుడే, నిత్య జీవితంలో ఉపయోగిస్తుంది. నిత్య జీవితంలో మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తారు, చూడండి, ఎరా నీకు జ్ఞానం ఉందే ఆ పని చేస్తున్నావు అంటారు. జ్ఞానం అంటే ఏమిటి ఇక్కడ? విషయ పరిజ్ఞానం. విషయ పరిజ్ఞానం, యుక్తాయుక్త విచక్షణ, ఇది నీకు ఉన్నదా అని అడుగుతూ ఉన్నది వాళ్ళు. ఎవరా నువ్వు ఈ పని చేస్తున్నావు, నీకు ఏమన్నా జ్ఞానం ఉందా అంటే, ఆ పని వల్ల లాభం ఏమిటి నష్టం ఏమిటి అనే విషయం నీకు తెలుసా, తెలిసే చేస్తున్నావా అని అడుగుతున్నారు. దాన్నే విషయ పరిజ్ఞానము, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము ఇలా మనం పిలుస్తూ ఉంటాం. ఇది సామాన్యమైనటువంటి జ్ఞానం. ఇక రెండో, ఈ సామాన్యమైనటువంటి జ్ఞానంలోనే ఇప్పుడు ఇంకోటి ఉంది. ఈ జ్ఞానంలో రెండో భాగం ఏమిటి అంటే పరాజ్ఞానము. జ్ఞానం మొత్తం రెండు రకాలు, ఒకటి సామాన్యమైన జ్ఞానం, రెండోది పరాజ్ఞానం. పరాజ్ఞానము అంటే ఏమిటి? పరాజ్ఞానము అంటే చరాచర జగత్తంతా కూడా భగవంతుడి స్వరూపమే, పరమేశ్వర స్వరూపమే. జగత్తంతా పరమేశ్వరుడే ఆవరించి ఉన్నాడు. సర్వం ఖల్విదం బ్రహ్మ.
నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకోవటమే ఇదే జ్ఞానము అంటే. ఇక్కడ ఒక్క విషయం చూడండి. పూర్వకాలంలో పుణ్యానందుడు అనేటటువంటి ఒక మహర్షి ఆయన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఆశ్రమ ప్రాంగణంలోనే ఉన్నాడు. ఆ సమయంలో సాయంత్రం పూటది. ఆకాశంలో పైన 2 హంసలు ఎగిరి వెడుతూ ఉన్నాయి. అలా వెడుతూ ఉన్నాయి 2 హంసలు ఎగిరి. అలా వెడుతూ ఉన్నప్పుడు అవి మగహంస ఆడహంస, హంస మిథునం. ఇప్పుడు అందులో ఆడహంస అడుగుతూ ఉన్నది మగహంసని, స్వామి, లోకంలో ఏ విషయం తెలుసుకుంటే అన్ని విషయాల గురించి మనకి క్షుణ్ణంగా తెలుస్తుంది. ఏ విషయాన్ని తెలుసుకున్నంత మాత్రం చేత అన్ని విషయాల్ని మనం తెలుసుకోగలుగుతాము, అది నాకు సెలవియండి అని అడిగింది. అప్పుడు మగహంస చెప్తోంది, ఓ దేవి, కుమ్మరివాడు మట్టిని పట్టుకొచ్చి నీళ్లతో తడిపి దాన్ని బాగా పాకం వచ్చేదాకా తొక్కి, మట్టి పాకం రావాలి, పాకం వచ్చేదాకా తొక్కి అప్పుడు దాంతో వివిధ రకాలైనటువంటి పాత్రలు తయారు చేస్తాడు. ఈ పాత్రలో కుండలు ఉంటాయి, దాని మీద మూత పెట్టేవి మూకుళ్ళు ఉంటాయి, చట్టీలు అంటే చిన్న చిన్నవి కుండలు, బాణలు, ఇలా రకరకాలైనటువంటి ఈ వస్తువులన్నీ కూడా తయారు చేస్తాడు. ఈ రకరకాలైనటువంటి వస్తువులు తయారు చేసినప్పటికీ ఈ వస్తువుల్లో ఉన్నటువంటి పదార్థం ఏమిటి అంటే బ్రహ్మ పదార్థం ఒకటే. ఏమిటది? మట్టి. మట్టితోనే కదా ఇన్ని తయారు చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీటన్నింటిలోనూ ఉన్నటువంటిది మట్టి ఒక్కటే. ఓ దేవి, ఇంకా చెప్తాను విను. కంసాలి వాడు బంగారాన్ని తీసుకొచ్చి, మనం బంగారం బిస్కెట్లు ఇచ్చాం, ఆ బంగారాన్ని తీసుకొచ్చి కరగబెడుతూ ఉన్నాడు. కరగబెట్టేసి దాంట్లో కావలసినంత వరకు రాగి కలుపుకుని ఇప్పుడు ఆ బంగారంతో వివిధ రకాలైనటువంటి ఆభరణాలు తయారు చేస్తున్నాడు. బంగారంతో వివిధ రకాలైనటువంటి ఆభరణాలు వాడు తయారు చేస్తూ ఉన్నాడు. ఈ వివిధ రకాలైన ఆభరణాలకి వివిధ రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. ఓ దేవి, ఇప్పుడు గుర్తించవలసిన విషయం ఏమిటి అంటే, ఆభరణాల యొక్క ఆకారాలు వేరైనా వాటి యొక్క పేర్లు వేరైనా వాటిల్లో ఉన్నటువంటి పదార్థం ఒక్కటే, బంగారము. ఈ విషయం తెలుసుకుంటే జగత్తులో అన్ని విషయాలు నీకు అర్థమైపోతాయి అన్నాడు. ఎవరు? ఈ మగహంస చెప్పింది. వెంటనే ఈ ఆడహంస అంటుంది, తెలిసింది స్వామి, తెలిసింది. ఏం తెలిసింది అని అడిగాడు. ఈ మగహంస అడిగింది, ఏం తెలిసింది నీకు అంటే, ఓ స్వామి, ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుడి చేతనే సృష్టించబడింది, పరమేశ్వరుడి చేతనే పోషించబడుతూ ఉన్నది, పరమేశ్వరుడి యందే లయం చెందుతూ ఉన్నది. కాబట్టి జగత్తంతా కూడా పరమేశ్వరమయము. జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా పరమేశ్వరమయము. ఈ విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ పరమేశ్వర స్వరూపాన్ని గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే జగత్తులో ఉన్నటువంటి అన్ని విషయాలను గురించి మనకి తెలుస్తుంది అంది. చూడండి, చాలా సింపుల్గా చెప్పేసింది ఈ ఆడహంస. లోకంలో ఉన్నటువంటి అన్ని విషయాలని గురించి ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలుస్తుంది అని అడిగితే తనే అడిగింది ఆ ప్రశ్న. ఇప్పుడు తనకి సమాధానం దొరికింది. ఆ సమాధానం చెప్తోంది. పరబ్రహ్మని గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే లోకంలో ఉన్నటువంటి అన్ని విషయాలని గురించిన వివరాలు అన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఈ విషయం నాకు తెలిసింది అంది. అలా మాట్లాడుకుంటూ ఆ 2 పక్షులు కూడా, 2 హంసలు ఆశ్రమ ప్రాంగణం చాలా ఎగిరి వెళ్ళిపోయినాయి. ఆశ్రమ ప్రాంగణం దాటి వెళ్ళిపోయినాయి.
ఈ మాటలు విన్నటువంటి ఈ పుణ్యానందుడు అనే ముని ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలు అనుకున్నాడు. చుట్టూ చూశాడు, ఎవరూ లేదు. ఇది పక్షుల యొక్క భాష. తలపైకెత్తి చూశాడు, ఆకాశంలో 2 హంసలు మాంసం మీదను ఎగురుతూ కనిపించింది. ఇప్పుడు ఆయన అనుకుంటాడు, ఈ హంస మిథునము అనేది హృదయస్థానంలో ఉండేటటువంటి శివశక్తులు. వాళ్ళిద్దరూ కూడా హంస మిథునము, హంసల రూపంలో ఉంటారు అనాహత పద్మంలో. కాబట్టి ఈ అనాహత పద్మంలో ఉన్నటువంటి శివశక్తులే ఇప్పుడు నాకు ఈ మాట చెప్పారు. ఇది హంసలు కాదు, మరి ఏమిటి? సాక్షాత్తు శివశక్తులే, శివపార్వతులే ఇక్కడికి వచ్చి ఈ మాట చెప్పారు నాకు. వాళ్ళు ఒట్టిగా చెప్పలేదు, ఏదో కారణం ఉండి ఈ మాట నాకు చెప్పారు. ఏమిటి ఆ కారణం అంటే, దీనివల్ల నేనేదో సందేశాన్ని ఇవ్వాలి అనుకున్నటువంటి వాడే అప్పుడు కామకళా విలాసము అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. 5 సూత్ర గ్రంథం. అందులో 53, 54 సూత్రాలు ఉంటాయి. శ్రీ విద్యలో చాలా గొప్పదైనటువంటి గ్రంథం కామకళా విలాసం. చాలా గొప్పదైనటువంటి గ్రంథం. కాబట్టి ఇక్కడ ఈ పరాజ్ఞానము అంటే ఏమిటి అంటే, ఇదే పరాజ్ఞానం. ఏమిటి ఈ పరాజ్ఞానం? చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే, జగత్తులో పరమేశ్వరుడు తప్పించి ఇంకెవరూ లేరు అనే విషయాన్ని తెలుసుకోవటమే పరాజ్ఞానము. ఇది జ్ఞానాన్ని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు జ్ఞానం 2 రకాలుగా ఉంది. ఒకటి సామాన్య జ్ఞానము, రెండోది పరాజ్ఞానము. ఇక ఇప్పుడు ఇంకోటి అజ్ఞానము అన్నాడు కదా. జ్ఞానాజ్ఞానే పదార్థవద్దో, జ్ఞానము అజ్ఞానము. జ్ఞానాన్ని గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. మరి అజ్ఞానము అంటే ఏమిటి? అజ్ఞానం ఏమిటి? జ్ఞానం కానటువంటిదే అజ్ఞానం. జ్ఞానం లేకపోవటమే అజ్ఞానం. అంటే జ్ఞానం అంటే ఏం చెప్పాము? చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరమయము. ఈ జగత్తులో పరమేశ్వరుడు తప్పించి ఇంకెవరూ కూడా లేరు. సృష్టి స్థితి లయాలకు కారణభూతుడైనటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుడే ఉత్పత్తి, వినాశనము అన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. సృష్టి ప్రారంభానికి ముందు శూన్యంగా ఉన్నటువంటి ఈ చరాచర జగత్తును ఆక్రమించి ఉన్నాడు. ఆ తర్వాత 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో ఈ జగత్తులో కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి సృష్టి ప్రారంభం కాకముందు కానీ, ప్రారంభం అయిన తర్వాత కానీ 2 సార్లు కూడా, 2 చోట్ల కూడా చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమయము, బ్రహ్మము కానటువంటిది ఏమీ లేదు అని తెలుసుకోవటమే జ్ఞానం. అలా కానటువంటిదే అజ్ఞానం. అలా కానటువంటిది అంటే ఏమిటి చెప్తున్నాడు ఇక్కడ? నిన్ననే మనం చెప్పుకున్నాం నిత్యానిత్య వివేకము అని. ఏది నిత్యము, ఏది అనిత్యం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఈ విషయాలు తెలుసుకోవటమే అదే నిత్యానిత్య వివేకము అని చెప్పుకున్నాం. అదే మాట ఇప్పుడు చెప్పుకోండి. ఏమిటి అంటే, జ్ఞానము అంటే నిత్యమైనటువంటివన్నీ కూడా జ్ఞానం, అనిత్యమైనటువంటివి ఇది అజ్ఞానం. అంటే ఏం చెప్తున్నాం ఇక్కడ? అజ్ఞానము అంటే పరమేశ్వరుడు లేడు అని చెప్పడం అజ్ఞానం. పరమేశ్వరుడు లేడు. మరి ఈ జగత్తంతా ఎలా ఆవిర్భవించింది? ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది మనకి. జగత్తంతా ఎలా ఆవిర్భవించింది అంటే, మనకి షడ్దర్శనాలు ఉన్నాయి. పాణిర్జేమునిశ్చేవ వ్యాసచ్చ కపిలశ్చ కణాదచ్చ అక్షపాదచ్చ దర్శనాన్ని షడైవహి. 6 రకాలైనటువంటి దర్శనాలు ఉన్నాయి. ఈ దర్శనాల్లో వాళ్ళు వివిధ రకాలైనటువంటి విషయాలు చెప్పారు. సృష్టి ఎలా జరిగింది అన్నప్పుడు రకరకాలుగా చెప్పారు. కొంతమంది అన్నారు సృష్టి జరిగింది నిజమే, కానీ ఈ సృష్టి భగవంతుడి వల్లే జరిగింది అంటాను నిదర్శనం ఏది లేదు అన్నారు. కొంతమంది ఈ సృష్టి అనేది అలా జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడూనూ జగత్తు అనేది అలాగే ఉంటుంది, జగత్తుకి నాశనం లేదు, అలాగే ఉంటుంది అన్నారు.
కొంతమంది ఏం చెప్పారు, కొన్ని పదార్థాలు కలిస్తే ఒక కొత్త పదార్థం పుడుతుంది అన్నారు. ఏమిటది? ఆకు, ఒక్క, సున్నం ఈ మూడు కలిపితే ఆకేమో ఆకుపచ్చ రంగులా ఉంది, ఒక్కేమో అది ఆ జేగురు రంగులో ఉంటుంది, సున్నం తెల్లగా ఉంటుంది. ఈ మూడు కలిపి నోట్లో వేసుకొని నమిలితే ఎరుపు రంగు వస్తుంది. అలాగే ఈ జగత్తులో కూడా కొన్ని పదార్థాల యొక్క కలయిక వల్ల కొన్ని కొత్త పదార్థాలు ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఈ రకంగానే జగత్తంతా ఆవిర్భవించిందయ్యా, అంతగానే ఏం లేదు అన్నాయి. ఇలా రకరకాలైనటువంటి విషయాలు చెప్పారు. పరమేశ్వరుడు ఉన్నాడని కొంతమంది అన్నారు, లేడని కొంతమంది అన్నారు. ఇదంతా అజ్ఞానమే. ఇదే అజ్ఞానం అంటే. ఎందుకని? సృష్టి అనేది మీరు చెప్పినట్టు జరగల. ఈ సృష్టి అనేది భగవంతుడి యొక్క సంకల్పము. గతంలో జరిగినటువంటి కల్పంలో, ఆ మహాయుగంలో అప్పుడు ప్రళయం సంభవించింది. ప్రళయం సంభవించినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రాణికోటి అంతా కూడా నాశనమైపోయింది, లయమైపోయింది, అంతా హరించిపోయింది, ఏం మిగలలేదు. పంచభూతాలు తన్మాత్రలతో సహా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు చరాచర జగత్తంతా కూడా శూన్యంగా మిగిలిపోయింది. అది ఇక్కడ చెప్తూ ఉన్నది. అలా శూన్యంగా మిగిలిపోయింది జగత్తంతా కూడా. ఈ విషయాన్ని మనం తెలుసుకోవటంలా. అలా శూన్యంగా మిగిలిపోయినటువంటి జగత్తును కొంతకాలం తర్వాత మళ్ళీ పరమేశ్వర స్వరూపమే వాటన్నింటినీ కూడా సృష్టి చేసింది. శూన్యంగా మిగిలిపోయింది అంటే ఏమైందప్పుడు? ప్రళయకాలం వచ్చినప్పుడు ఈ జగత్తులో ఉన్నటువంటి జీవజాలం అంతా కూడా నశించిపోయింది. నశించిపోవటం అంటే ఏం జరిగింది ఇక్కడ? ఇక్కడ ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి మనం. నశించిపోవటం అంటే ఏం జరిగింది ఇక్కడ? కర్మక్షయమైపోయినటువంటి జీవరాశి అంతా కూడా మోక్షం పొందేసింది. కర్మక్షయం కానటువంటి జీవరాశి ఇది ఉంది. ఈ జీవరాశి అంతా కూడా తమ యొక్క కర్మను తమతో పాటు మూటగట్టుకున్నటువంటివై, ఆ కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివై ఇవన్నీ కూడా పరమేశ్వరుల్లో లీనమైపోయినాయి. మరి ఇప్పుడు ఈ కర్మక్షయం కానటువంటి జీవరాశి అంతా కూడా తమ యొక్క కర్మతో పాటుగా కలిసి ఆ పరమేశ్వర స్వరూపంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ జీవరాశి అంతటిని కూడా బయటికి పంపించి వాటందరికీ కూడా కర్మక్షయం చేసి వాళ్ళకు కూడా మోక్షం ఇవ్వాలి అనేటటువంటి కోరికతో ఆ పరమేశ్వర స్వరూపం మళ్ళీ సృష్టి అనేది చేసింది. కాబట్టి సృష్టి అనేది ఎవరు చేస్తున్నారు అంటే పరమేశ్వరుడే చేస్తున్నాడు. అందుకే చెప్పాడు, సృష్టికర్తి బ్రహ్మరూప, గోప్తి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధారకరి ఈశ్వరి, సదాశివ అనుగ్రహద పంచకుత్యపరాయణ. సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము అనేటటువంటి 5 కార్యాలు కూడా, 5 పనులు కూడా చేస్తూ ఉన్నది ఎవరు అంటే పరబ్రహ్మమే. బ్రహ్మం ఒక్కటే చేస్తూ ఉన్నది, ఇంకెవరూ చేయటం లేదు. ఈ విషయం తెలియకపోవటమే అజ్ఞానం. ఈ అజ్ఞానంతోనే వాళ్ళు ఏమంటున్నారు, జగత్తు ఎప్పుడు ఇలాగే ఉంటుంది, అసలు సృష్టి లేదు, లయం లేదు, లేదా కొన్ని పదార్థాలు కలిస్తే కొత్త పదార్థం పుడుతుంది, ఇలా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా అజ్ఞానము. ఈ అజ్ఞానము అంటే తెలియకపోవటము అని అర్థం. ఏమిటి తెలియకపోవటం వీళ్ళకి? దీనికి కారణం ఏమిటి? అసలు 2 రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి ఇక్కడ. అగ్రాహ్యము, అన్యదాగ్రాహ్యము అని 2 రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. అగ్రాహ్యము అంటే ఏమిటి? మనం గ్రహించలేకపోవటం అంటే దాని యొక్క అసలు తత్వాన్ని మనం గ్రహించలేకపోవటాన్నే అగ్రాహ్యము అని అంటారు. రెండోది అన్యదాగ్రాహ్యము, ఒకదాన్ని చూసి ఇంకోటి అనుకోవటం అన్యదాగ్రాహ్యము. ఇప్పుడు వీటిని కొంచెం వివరంగా చూద్దాం. చూడండి, అజ్ఞానం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అగ్రాహ్యము, రెండోది అన్యదాగ్రాహ్యము. దీనివల్లే మానవుడికి అజ్ఞానం అనేది వస్తుందయ్యా. అగ్రాహ్యము అంటే ఏమిటి? ఒక వస్తువుని చూశాడు, ఆ వస్తువుని గుర్తించలేకపోతున్నాడు. అసలు ఆ వస్తువు ఏమిటి అనే విషయం తెలుసుకోలేకపోతున్నాడు. ఇది ఒకటి. అన్యదాగ్రాహ్యము, దాన్ని ఇంకో రకంగా ఊహిస్తున్నాడు. మసక చీకట్లో ఒక తాడు పడుంది,
ఆ తాడును చూశాడు, అది తాడు అని గ్రహించలేకపోయాడు. ఇది అగ్రాహ్యము. దాన్ని గ్రహించలేకపోయాడు, దాని యొక్క అసలు తత్వాన్ని గ్రహించలేకపోయాడు. రెండవది అన్యదాగ్రాహ్యము. ఆ తాడును చూసి పాము అనుకున్నాడు, తాడును చూసి పాము అనుకున్నాడు, అందుకని అన్యదాగ్రాహ్యము. సముద్రం మీద ముచ్చెప తేలి ఆడుతూ ఉన్నది. ఆ నీళ్లు పైకి కిందికి ఇలా కెరటాలు వస్తూ ఉంటే ఆ కెరటాలతో పాటుగా ఆ ముచ్చెప కూడా ఇలా ఎగురుతూ తేలి ఆడుతూ ఉన్నది. సూర్యరశ్మి వచ్చి డైరెక్ట్గా దాని మీద పడుతోంది. దేని మీద? ఈ ముచ్చెప మీద. ఆ ముచ్చెప అసలే తెల్లగా వెండి రంగులో ఉంటుంది. అది ఆ సూర్యరశ్మి దాని మీద పడేటప్పటికీ అది నిజంగానే వెండి గిన్నెలాగా ప్రకాశిస్తూ ఉన్నది, తల 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 మెరిసిపోతూ ఉన్నది. అది వెండి గిన్నె కాదు, ముచ్చెప అని తెలియనటువంటి మనబోటి వాడు ఏం చేస్తాడు? అరే ఎవరిదో ఇక్కడ వెండి గిన్నె జారి పడిపోయింది సముద్రంలో అనుకుని బరాబరా ఈదుకుంటూ దాని దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని పట్టుకుంటాడు. ఇప్పుడు తెలుస్తుంది అది వెండి గిన్నె కాదు, ముచ్చెప. ఇలా ఇది అన్యదాగ్రాహ్యం. ముచ్చెపని చూసి వెండి గిన్నె అనుకోవటము, స్థానమును చూసి దొంగవాడు అనుకోవటము. ఒక ఇంట్లో ఓ చెట్టు ఏదో అడ్డంగా ఉంది, ఆ చెట్టును కొట్టేశారు. చెట్టును కొట్టేసిన తర్వాత సాయంత్రం దాకా చెట్టును కొట్టేశారు. దాని మొదలు ఆ మొద్దు అక్కడ బారేసి వెళ్ళిపోయారు. చీకటి పడుతోంది. ఆ చీకటిలో మనబోటి వాడు ఎవడో వస్తూ ఉన్నాడు. ఆ మొద్దు కనిపించింది అక్కడ. అసలే మసక చీకటి, కొంచెం చీకటి పెరుగుతోంది. ఆ రోజుల్లో దీపాలు పొడవు ఏం లేవు కదా. అందుకని ఆ చెట్టు దొంగను చూసినటువంటి వాడే వీడు ఏమనుకున్నాడు? ఎవడో ఒక దొంగవాడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఆ రోజుల్లో దొంగలు వచ్చేవాళ్ళు అట్లా. మా చిన్నతనంలో దొంగలు అట్లాగే వచ్చేవాళ్ళు, వచ్చి ఇళ్లలో దోచుకుపోయేవాళ్ళు. కాబట్టి దొంగవాడు ఎవరో వచ్చాడు, వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనుకుని కేకలు పెట్టాడు. 10 మంది పోగయ్యారు, దీపాలు తీసుకొచ్చారు. అదిగో అక్కడ ఎవడో దొంగడు కూర్చున్నాడు అని చెప్పాడు. ఈ దీపం తీసుకుని వెళ్ళి ఆ దొంగవాడు కూర్చున్నాడు అన్నటువంటి ప్రదేశాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. ఇప్పుడు అక్కడ కనిపించింది ఏమిటి? కొట్టిపడేసినటువంటి చెట్టు మొద్దు. కాబట్టి ఇక్కడ ఏం తెలుస్తుంది మనకి? ఆ చెట్టు మొద్దు అయ్యా, అంతేగాని దొంగవాడు కాదు. మనం గుర్తించలేకపోయినాం. ఇది అజ్ఞానం. ఏమిటి అజ్ఞానం? అగ్రాహ్యము అన్యదాగ్రాహ్యము రెండు అందులోనే ఉన్నాయి చూడండి. ఆ చెట్టు మొద్దు అని, చెట్టు యొక్క మాను మొద్దు అని గ్రహించలేకపోవటం అగ్రాహ్యం కాదు. ఆ చెట్టు ముద్దు కాదు, ఈ దొంగవాడు అని గ్రహించటం, అలా అనుకోవటం అనేది అన్యదాగ్రాహ్యం. అంటే ఇంకొక వస్తువు అని తెలుసుకోలేకపోవటం అన్యదాగ్రాహ్యం. మన శరీరాన్నే చూడండి. ఈ శరీరం మొత్తంలో ఉన్నది ఏమిటి అంటే ఎముకలు, నరాలు, కండ, రక్తము, మాంసము, మలమూత్రాలు, ఇవే కదా ఉన్నది. ఎక్కడైనా అదే ఉంది. శిరస్సు నుంచి శ్రీపాదం దాకా ఉన్నదంతా అదే. అయితే ఈ శరీరంలో ఉన్నటువంటి భాగాలు ఒక్కొక్క భాగాన్ని చూసి ఒక్కొక్క రకంగా భావన చెందుతూ ఉన్నాడు మానవుడు. ఒక్కొక్క భాగాన్ని చూసి ఒక్కొక్క రకంగా భావన చేస్తూ ఉన్నాడు. ఏముంది అక్కడ? పైన ఏముందో కింద అదే ఉంది. శరీరం అంతా ఉన్నది ఏమిటి అంటే కేవలము రక్తము, మాంసము, ఎముకలు, నరాలు, మలమూత్రాలు, ఇవే ఉన్నది. వీటన్నింటి మీద పైన ఒక చర్మం కప్పబడి ఉన్నది. ఇదే శరీరము అంటే. ఎక్కడైనా అంతే. ఇది అన్యదాగ్రాహ్యము. ఈ రెండింటి వల్ల మనకి అజ్ఞానము అనేది బాగా వస్తూ ఉన్నది. అజ్ఞానం రావడానికి ఈ రెండే కారణం. అయితే ఈ అజ్ఞానము అనేది దీన్ని వదులుచుకోలేమా మనం?
అజ్ఞానం వచ్చింది అని చెప్తున్నారు, బాగుంది. అజ్ఞానం వల్ల ఏమొస్తుంది నీకు? ముక్తి బంధనవు. జ్ఞానాజ్ఞే పదార్థౌ ఆత్మనో ముక్తి బంధనవు. ఆత్మకి ముక్తి కానీ బంధం కానీ వచ్చేది ఏమిటి అంటే దేనివల్ల అంటే ఈ జ్ఞానం వల్లే ముక్తి కానీ బంధం కానీ ఏర్పడుతూ ఉన్నది. ఎలా ఏర్పడుతోంది? దేనివల్ల ఏది ఏర్పడుతోంది? జ్ఞానం వల్ల ముక్తి వస్తోంది, అజ్ఞానం వల్ల బంధము అనేది ఏర్పడుతూ ఉన్నది. అజ్ఞానం వల్ల బంధము అనేది ఏర్పడుతూ ఉన్నది.